ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. అందరికీ నమస్కారం. డిసెంబర్ మాసంలోకి వచ్చేసాం. ప్రతి వారం కూడా మిమ్మల్ని ఎంతగానో ముందు జాగ్రత్తల గురించి చెప్తూ మిమ్మల్ని చైతన్యవంతులు చేసే ప్రక్రియ. ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ ఈ సమయంలో ఇబ్బందిగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పగలిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతిష్య సంబంధ విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిష్యం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ప్రతి విషయానికి కంగారు పడుతూ అనవసరమైనటువంటి ఆందోళనకి మీరు ముందడుగు వేయకూడదు. ఆలోచించండి, ఆచరించడానికి యోగ్యమైనది స్వీకరించే ప్రయత్నం చేస్తూ పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ ముందడుగు వేస్తే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కుటుంబపరమైనటువంటి అనుకూలత పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. సో ఇక డిసెంబర్ మాసంలో 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉంది ఈ వారంలో? 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఎలా ఉంటుంది ఈ వారం రోజులు? వీరికి ఎలాంటి శుభయోగాలు ఉన్నాయి, లేదా విద్యా సంబంధ ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొదటి వారంలోనే చాలా మంచి అనుకూలవంతమైన సుహృద్భావ వాతావరణం, ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. గురు శుక్రవారాల్లో తప్పకుండా ఏదో ఉత్తమమైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి ఆర్థికమైన స్థితి కానీ, లేదా గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, విద్యా సంబంధ విషయాల్లో లాభాలు తప్పకుండా పరిపూర్ణ విజయం. అటు పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మీరు సంపూర్ణ విజయం సాధించే అవకాశం కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి. ఇంకా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా అనుకూలవంతుల స్థితి. ప్రతి పరీక్షల్లో ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని, ఫలితాన్ని పొందుకోగలిగే అవకాశం. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం ఖాయం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉద్యోగ లాభం. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగంలో డిప్యుటేషన్ వెళ్ళడం, లేదా విదేశాల్లో కూడా డిప్యుటేషన్ మీద ఉద్యోగం చేయగలిగే అవకాశం కూడా బలంకరమైన, అంటే ఉద్యోగంలో సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఇక కుటుంబపరమైన ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలతలు, వివాహ సంబంధ చర్చలు సఫలతమవడం, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా బలం కనబడుతోంది. చాలా మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. కాబట్టి వ్యాపారపరంగా కూడా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇక రైతన్నలకి పంట లాభం, దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది, కోతలు అవుతున్నాయి, మంచి అనుకూలత ఉంటుంది. తప్పకుండా పంట బాగా పండే అవకాశాలు. మళ్ళీ కొత్త పంటకు కూడా మీరు రెడీ అవ్వచ్చును. ఇక్కడ చాలా మంది కోతలైపోయి ధాన్యం ఆరబెట్టారు, ధాన్యం కూడా కొనుగోలు బ్రహ్మాండం జరుగుతున్నాయి, కొత్త పంట కూడా బ్రహ్మాండం స్టార్ట్ చేశారు. కానీ రైతులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మహానగరంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఎందుకు వస్తుంది అన్న విషయంలో రైతులు 50% కారణమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కలుషితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఉండాలంటే మీరు మీ యొక్క మొరాలని తగలబెట్టే ప్రయత్నం చేయకండి. అంటే ఎండిపోయినటువంటి ఉంటాయి కదా ఆ ఎడ్జ్లు, అంటే పొలంలో ఉన్నటువంటి ఈ ధాన్యం కట్టిన ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్జ్లు, మూలాలు ఉంటాయి కదా, వాటిని తగలబెట్టే ప్రయత్నం చేయకండి. వాటిని దొక్కి దున్ని తప్పకుండా ఒక దగ్గర పోగు చేస్తే అది మళ్ళీ ఎరువుగా పనికొస్తుంది మనకి. కాస్త ఆ విషయం కూడా ఆలోచించండి. నాయకులు ఎవరు కూడా పట్టించుకునే అవకాశం లేదు, నాయకులు పట్టించుకోరు. కానీ మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఢిల్లీలో 300 మైక్రో గ్రాములు ఉన్నటువంటి ధూళి కణాలు ఉన్నాయట. 300 మైక్రో కాన్ అంటే అటువంటి స్థితి. అంటే అక్కడ మనం బతకలేము, ఆక్సిజన్ కొనుక్కోవాలి అక్కడ మనం. కాబట్టి దయచేసి మీరందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తండి. అలాగే ప్రస్తుతానికి రైతులకి మంచి లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. వాహన యోగం, కుటుంబ సౌఖ్యం,
సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా శుభవార్త వినే అవకాశం, విదేశాలు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందుకునే అవకాశం బలంగా ఉన్న ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభకరంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపు ఈ రాశి వారికి ఈ వారంలో మరి కాస్త సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అంటే ఏమిటి? తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులు నేను ప్రతిరోజు ప్రతి వారం చెప్పే విషయాలే. సమయపాలన, ఎట్టి పరిస్థితుల్లో మీరు పరీక్ష కేంద్రానికి గంట ముందు అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మంచి విద్యా పరిపూర్ణత పొందుకుంటారు, ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది, తప్పకుండా మంచి ర్యాంకు పొందుకునే అవకాశాలు ఉంటాయి. సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి అధికమైనటువంటి శ్రమ ఎక్కువ చేయాలి కాస్త. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంది, కానీ వెనక ముందు ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, వీటిలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది. డే ట్రేడింగ్ చేయకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, కానీ భాగస్వామ్య వ్యాపారంతో కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అది ఆలోచించుకోండి. భాగస్వామ్యంతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తేనే మీకు చాలా మంచిది. లేదా కొన్ని చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని సమస్యలు అంటే కుటుంబ పరంగా కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోతే ప్రమాదంలో పడే అవకాశం. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వారి సూచనలు, సలహాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. వివాహాది చర్చలు జరుగుతున్నప్పుడు ఈ రాశి వాళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేయకండి. అదేంటి మా జీవితం మాకు తెలియదా అంటే, మీకేం తెలుసు? మీకంటే ఎక్కువ మీ అమ్మ నాన్న తెలియదా? కాబట్టి మీ అమ్మ నాన్నకి బాగా తెలుసు కాబట్టి ఈ అమ్మ నాన్నల గురించి ఆలోచించండి. వాళ్ళు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, అందులో సందేహపడక్కర్లేదు. కాస్త ఆలోచన విధానం పెంచుకోవడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి శ్రమాధిక్యత వల్ల లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి, కానీ ప్రమోషన్గా అటువంటి ఉండే ప్రయత్నం లేదు. ఎందుకంటే అటువంటి విషయాలు మీకు ప్రమోషన్ వచ్చే ఈ వారంలో అవకాశం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. లాటరీకి, జూదానికి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు సమయపాలన లాభం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండండి. రైతులు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, అలాగే పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో పర్వాలేదు, లాభకరంగా ఉంటుంది. జాగ్రత్త. రాజకీయ నాయకులు అప్రమత్తం ఉండండి. మీ యొక్క మాట జారుడుతనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తులోనే సరే మీరు ఇబ్బందులు పడతారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే జాగ్రత్తగా, పొందికగా, పొదుపుగా మాట్లాడండి. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం ఈ వారంలో వద్దు. ఒక వారం వెయిట్ చేయండి. తర్వాత అనుకూలవంతమైన వారంలో రాజకీయ రంగ ప్రవేశం మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. మంత్రి పదవి గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు, అది మీకు కాస్త భంగం కలిగే అవకాశం ఈ వారంలో కనబడుతోంది ఆ విషయం. అలాగే సినిమా రంగంలో కూడా సినిమా రంగంలో వ్యాపారం చేసే వారికి, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకు కానీ, బుల్లితెరలకు కానీ ఈ వారంలో సామాన్య ఫలితాలే. మీ సినిమా విడుదల వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకైనా మంచిదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ వారంలో విడుదల చేస్తే పెద్దగా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం పొందుకోకపోవచ్చును. కాబట్టి మీ యొక్క నిర్మాతలు మీ చిత్రాన్ని విడుదల కార్యక్రమాన్ని కానీ ప్రారంభం చేయడం కానీ ఒక వారం తర్వాత ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా వారంలో జాగ్రత్తగా ఉంటూ చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు కానీ, ఇతరత్ర కానీ, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం కానీ, విదేశీ ప్రయాణం కానీ కాస్త ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ జంటలకి పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ వారంలో మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. ఎందుకంటే శుక్రుని యొక్క బలము మరియు బుధగ్రహ బలము మీకు అద్భుతంగా ఉంది. గురుడు వేలంలో ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క బలం అద్భుతంగా ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని, అంటే ధనం కూడా మీకు లాటరీల వల్ల, జూదం వల్ల వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్,
జీమాట్, శాట్, క్యాట్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర ఏమైనా పరీక్షలు ఉంటాయి కూడా తప్పకుండా వాటిల్లో పరిపూర్ణమైనటువంటి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ టెక్నికల్ విద్యలు నేర్చుకునే వాళ్ళకి అంటే పైథాన్ లాంటిది, తర్వాత మనకి జావా కానివ్వండి, C++ లాంటి ఇటువంటి విద్యలు కూడా మీకు లాభాలు కలిగి అంటే టెక్నికల్ విద్యల కారకుడు శుక్రుడు, కుజుడు ఈ 2 గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి అటువంటి విద్యల్లో కూడా మంచి తర్ఫీదు పొందుకుంటారు, లాభాలు పొందే అవకాశం, ఉద్యోగార్థులకి ఇవి ఉపయోగపడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. అంటే వాటిలో మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు, అలాగే డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగ బాధ్యతల్లో కాస్త రిలాక్సేషన్ పొందడం, తప్పకుండా ప్రభుత్వం నుంచి మీకు మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, రావాల్సిన బకాయి వసూలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో బాగుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాజకీయ రంగంలో చూసుకుంటే చాలా మంచి ప్రయోజనం, మీకు ఒక ఉన్నత పదవి కానీ మంచి బాధ్యతలను అప్పగించడం కానీ లాంటిది జరిగే అవకాశం కూడా బలం కనబడుతుంది. రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకు కూడా ఈ వారంలో మంచి కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉండడం, అలాగే విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం, అలాగే సినిమా రంగంలోనూ దర్శక నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటీనటులకి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పక మీ చిత్రం ఈ వారంలో విడుదల చేయండి, సంపూర్ణ విజయం సాధించే అవకాశం ఉంటుంది. మంచి డబ్బులు కూడా అనుకూలంగా వస్తాయి. కొత్త చిత్ర నిర్మాణం కూడా ప్రారంభం చేయవచ్చు, లాభం. ఇక వ్యాపార పరంగా మనం రోజువారీ చెప్పుకున్న అన్ని వ్యాపారాలన్నీ కూడా బోటిక్స్, బ్యూటీ పార్లర్ని, ఆటోమొబైల్ అని, ఇతరత్ర అన్ని వ్యాపారం చెప్పుకుంటున్నాం కదా, ఆ వ్యాపారాలన్నీ కూడా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయుగాన్ని, వ్యాపార వృద్ధిని, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ అంటే బదిలీ చేసే అవకాశం కనబడుతోంది, అంటే వృద్ధి పొందుకోవడం అటువంటి స్థితి కనబడుతుంది. విదేశాల నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా నూతన గృహయోగం, స్వదేశంలో కుటుంబపరమైనటువంటి అనుకూలత, సోదర మైత్రి, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఏదైనా ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఏదైనా కారణం చేత మిమ్మల్ని బదిలీ చేసిన ఆ బదిలీ రివర్షన్ తీసుకునే అవకాశాలు తప్పకుండా మీకు మంచి ఉద్యోగ స్థిర నివాసాన్ని పొందుకునే స్థితి కూడా కనపడుతోంది. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయానం కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళే విషయంలో కావచ్చు అనుకూలత, కొత్తగా ఏదైనా స్థలము కానీ, పొలము కానీ, లేదా భూమి కానీ కొనుగోలు చేసే అవకాశం, గృహం కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఒక మంచి అసెట్స్ని పొందుకునే అవకాశం, ఉద్యోగార్థులకు ఉద్యోగం, విద్యార్థులకు విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. విదేశాల్లో కూడా వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, అనుకూలత ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా ఉంటుంది, అందువల్ల మీకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది ఆర్థిక ప్రయోజనం కూడా శుభంగా కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన బాకీలు తిరిగి చేయడం, అప్పుల బాధ విముక్తులవ్వడం, ప్రశాంత జీవనం, కుటుంబ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశం. తప్పకుండా మీకు ఆ యొక్క పార్వతీ పరమేశ్వర దర్శనం కానీ, లేదంటే లక్ష్మీనారాయణ దర్శనం కానీ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీ మొక్కులు తీర్చుకోగలిగే అవకాశం కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, కుటుంబ పరంగా, విద్యాపరంగా, మిత్రుల సహకారంతో అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇలా అన్ని రకాల ప్రయోజనాలని, ఆనందాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతుంది ఈ వారం. ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి డిసెంబర్ మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? బ్రహ్మాండం. మీరు ఊహించినది విజయాన్ని పొందుకోగలిగే అవకాశం, మిమ్మల్ని మీరు నిరూపించుకోగలిగే అవకాశం, స్వశక్తితో మీరు అనుకున్నది సాధించగలగడం, గత వారంలోనో గత మాసంలో జరిగినటువంటి అవమానాన్ని దిగమింకొని అవమానాన్ని 10 మందిలో గౌరవంగా, ఎవరైతే మిమ్మల్ని అవమానం చేశారో ఆ వ్యక్తి ముందు, ఆ యొక్క శక్తుల ముందు మీరు గౌరవంగా వాళ్లతో నమస్కారము చేయించుకోగలిగేటువంటి స్థాయికి ఎదుగుతారు. అటువంటి బలం బాగా ఉంది. ధనయోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, అనుకున్నటువంటి ప్రశాంతత, ప్రతి కార్యక్రమంలో విజయాన్ని సాధించడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకూలత పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి
చాలా మంచి స్వదేశీ విదేశాలు లాభాలు గౌరవాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, ముఖ్యంగా ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ మరియు జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, ఈ ఐఏఎస్ లాంటి పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ ఈ వారంలో ఏమైనా పరీక్షలు ఉంటే ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తున్నాయంటే ఈ రాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. అద్భుతం, తప్పకుండా మీకు పరీక్షలో విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం తప్పకుండా అటెంప్ట్ చేయండి. అలా అని చెప్పేసి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏదో నాకు మార్కులు వచ్చేస్తాయి అనుకోకండి. మీరు అటెంప్ట్ చేయడం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఉన్నట్టయితేనే వస్తుంది. జాతకం చెప్పాడు కిరణ్ శర్మ, మనకి బ్రహ్మాండంగా చదువు పాస్ అయిపోతాం అని ఇంట్లో దుప్పటి కట్టి పడుకున్నా, అల్పమైనటువంటి దేనికి నయా పైసకు పనికిరాని ప్రేమ కలాపాల్లో మునిగి తేలిన మీ జీవితం తప్పుగా అనుకోదని పక్కదారి పడుతుంది. కాబట్టి జాగ్రత్త. జాతకం బాగుందంటే అటెంప్ట్ చేయగలరు, బుద్ధి బాగా ఉంటుంది, దుష్టులకి దూరంగా ఉంటారు, విద్యలోనే మంచిగా ముందుకు వెళతారు, విద్య రాణింపు ఉంటుంది, మీ బలం ఎలా ఉంటుంది అంటే మీకు ఈ జాతకం అనేది మంచి వైపు ఆకర్షించేటువంటి వారంగా చెప్పవచ్చును. దానివల్ల అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీ లాభాలు పొందుకునే అవకాశం, రావాల్సిన బాకీలు రావడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, కుటుంబపరమైన చికాకులు తగ్గిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఆస్తి పంపకాలు అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనడం, అమ్మడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాలతో ఖచ్చితంగా ఉంటాయి. చాలా అనుకూలమైనటువంటి బాంధవ్యాలు, అలాగే వైవాహిక జీవన ఆనందం. అలా అని చెప్పేసి ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. విద్యలో ఆటంకాలు ఏర్పడడానికి ప్రేమ కారణమైతే పెద్దల అంగీకారంతో మంచిగా స్థిరపడ్డ తర్వాత పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. చేసిన పనిలో పరిపూర్ణత, మంచి విశ్వాసాన్ని పొందుకునే లాభాలు కనబడుతున్నాయి. ఆనందయోగం, ఐశ్వర్యం బాగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు. ఇక సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ప్రతి వ్యాపారంలో కూడా మీరు లాభాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ప్రతి విషయంలో రాణింపు, గౌరవ ఆనందాలు పొందుకునే దృష్టిగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, బుల్లితెర నట్లకి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ వారం మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి 2024 డిసెంబర్ మొదటి వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కాస్త ప్రశాంతతను పొందుకునే ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాబట్టి మీరు కాస్త ఈ ఫలితాలని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టే విషయంలో ఇతరులకి సహాయం చేయవచ్చు, కానీ అప్పుగా ఇస్తే మాత్రం తిరిగి వచ్చే అవకాశం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పులు ఇవ్వడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. నష్టము, కష్టమే, తిరిగి రాదు. కానీ సహాయం చేయాలనుకుంటే వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగితే, బాబు నా దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకో, లేదా వదిలేసేయి, నా దగ్గర డబ్బు లేదు, మీ జేబులో 1,50,000 ఉన్నాయి, కానీ ఇవ్వకండి. ఎందుకంటే పరోపకారార్థం విధం చేయడం మంచిదే, కానీ ఆ తీసుకున్న వ్యక్తికి ఆ యొక్క సహాయానికి అర్హుడు కాదని అర్థం. దానివల్ల మీరు వాడు తీసుకున్నాడు 50 రూపాయలు తీసుకుంటాడు అనుకో, సపోజ్ అనుకుంటే 50 రూపాయలు 25 రూపాయలు వాడు శుభ్రంగా తాగి తందనాడి 10 రూపాయలు ఇంట్లో ఇచ్చేసి పబ్బం గడుపుకుంటాడు. అటువంటి అపాత్ర దానం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దానికోసమే సామాన్య ఫలితాలు ఉన్నాయి. మీరు దానం వేయకపోతే 1000 రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించగలిగితే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏదైనా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అపాత్ర దానం వల్ల మీరు గౌరవాన్ని పోగొట్టుకుంటారు, మర్యాద పోగొట్టుకుంటారు. జాగ్రత్త. ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. అంటే ధనం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంది, విద్యలో కూడా పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించవచ్చును, విదేశాల్లో కూడా విద్యా నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చును, మంచి కళాశాల ప్రవేశం లభిస్తుంది. కాకపోతే అధిక శ్రమ, అంటే మీకు ఈ స్కాలర్షిప్ అనేది అంత ఎక్కువగా రాకపోవచ్చు. దానివల్ల ఇంకా బెటర్ కాలేజీ, బెటర్ స్కాలర్షిప్ వస్తే బాగుండని ఆలోచిస్తారు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలిగా. 25 లక్షల్లో అయిపోయేటువంటి దాన్ని మనము 35-40 లక్షల వరకు మనం స్కాలర్షిప్ రాకపోవడం, తక్కువ రావడం వల్ల మనం 30 లక్షలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి అది కొద్దిగా మనకి ఇబ్బంది కలిగించే సూచన కనబడుతుంది. కానీ విదేశాల్లో విద్యాపరమైనటువంటి అనుకూలత పొందుకునే శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్న తపన ఈ వారంలో చేయకండి. కానీ ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధి పొందుకునే అవకాశం, బెటర్మెంట్ కానీ, లేదంటే టీమ్ లీడ్ అవ్వడం కానివ్వండి, లేదా బెంచ్ మీద నుంచి ప్రాజెక్ట్ రావడం కానివ్వండి, అనుకూలత ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనంద యోగాన్ని, వస్తులాభాన్ని, వాహన యోగాన్ని, విద్యాలాభాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్,
వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం కనబడుతుంది. ప్రతి వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కాకపోతే భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. మీరు రాసుకున్న అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఇటువంటి అగ్రిమెంట్స్ని కాస్త మీరు మరొకసారి చదువుకొని సులువైనటువంటి తెలిసిన భాషలు రాసుకోండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ వల్ల లాభం ఉంది, దానివల్ల నష్టమేం లేదు. కాకపోతే మీ అగ్రిమెంట్స్ని మళ్ళీ కొత్తగా రాసుకునేది అంటే తేదీలు మార్చుకొని కొత్తగా రాసుకుంటే అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకి శుభాన్ని కలిగించే అవకాశాలు. ఇక కళాకార క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెర్ల వారికి లాభకరంగా ఉంటుంది. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ అలానే మధ్యవర్తిత్వం చేయకండి. అంటే ఈ చిట్ ఫండ్ వాటికి సంతకాలు పెట్టడం, నా బామ్మడిది అనుకోవడం, మా తమ్ముడే అండి, మా తమ్ముడు కుమారుడు, మా మేనత్త కొడుకు అన్నటువంటి విషయాల్లో దూరంగా ఉండండి. అలాగే ఆడపిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అనవసరపు దుష్ట సాంగత్యం, ఇతర మతాల్లోకి వెళ్ళడం, ఆ మత వ్యక్తులని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మీయతంగా మీ యొక్క సొంత విషయాన్ని చెప్పకండి, మీ బాధలు చెప్పకండి. మిమ్మల్ని మోసం చేయడానికి, మీ మతంలోంచి మార్చి వాళ్ళ మతంలో తీసుకెళ్ళి మిమ్మల్ని 10 మంది చేత రమింపజేయడానికి, 10 మంది చేత సుఖాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని తీసుకెళ్తారు. జాగ్రత్త. ఇంతకంటే నేను వేరుగా చెప్పలేను. ఇది పచ్చిగా చెప్తున్నదే. వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి బంధువులు, నా యొక్క ఆత్మీయత, వావి వరుసలు అనేవి లేవు వాళ్ళకి. కాబట్టి మీరు అనవసరంగా పరాయి మతంలో వెళ్ళి మీరు ప్రమాదంలో పడేటువంటి ప్రయత్నం తెచ్చుకోకండి. మీ కుటుంబానికి, మీ కుటుంబ నాశనానికి కారణం అవ్వకండి. ఇంతకంటే పచ్చిగా చెప్పలేం కదా. జాగ్రత్త. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. కాబట్టి ఈ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం కూడా కనబడుతోంది. విద్యలో రాణింపు బాగా ఉంటుంది. తప్పకుండా విద్యా రాణింపులో మంచి కళాశాల ప్రవేశం లభించే అవకాశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలత, జ్యోతిష్య పండితులకు లాభాలున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతోంది. అది ఎక్కువగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంలో పెద్దవాళ్ళ మాట విని మీ అనుభవాన్ని తీసుకొని అందులో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాభంగా కనబడుతోంది. లాటరీలకి, జూదానికి కాస్త విరామం ఇవ్వండి. వారంలో వచ్చే వారం చూసుకుందాం. తప్పకుండా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఇటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించడం, ప్రతి విషయంలో జాగ్రత్త ఉండడం, పెద్దల మాట వినడం, ముందు జాగ్రత్త చేసుకోవడం. అలాగే కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయండి, కానీ సెకండ్ హ్యాండ్ వాహనాలను కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయకండి. ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఈ వారం మీకున్నటువంటి యోగాలు. ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, సుఖయోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, ఆనందం. డిసెంబర్ మొదటి వారంలో ఇటువంటి శుభయోగాలు జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, లేదా ఇతరత్ర బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి. మీ పిల్లల్ని పరీక్ష కేంద్రాల్లో దగ్గర నిలబెట్టి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అరగంట అక్కడే ఉండి తిరిగి రండి. ఎందుకంటే పిల్లలు ఏదో అభద్రతాభావము లేదా ఆకర్షణను, ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్ వలన పక్కదారి పడుతున్న వల్ల వారు పరీక్ష కేంద్రానికి వెళ్ళి బయటకు వచ్చేసి పరీక్ష రాస్తామని చెప్తారు. లేదండి. కాబట్టి పిల్లల్ని బలవంతంగా సరే పరీక్ష పంపించాల్సిందే. తాట తీసి పంపించండి, నో ప్రాబ్లం. ఎందుకంటే వాడి జీవితం బాగుండాలంటే మనం వాడిని 4 దండించైనా సరే మన దారిలో పెట్టాలి. పోలీసు వాడొస్తాడు, విదేశాలు ఇలా ఉంటుంది. మనకెందుకు విదేశాలు ఉంటాయి? విదేశాల్లో చాలా తప్పులు తడకది ఉంటుంది. కానీ మన దేశంలో తల్లి, తండ్రి, సోదరుడు అనేటువంటి భావన, కుటుంబము, వంశము, కులము, మన మతము, మన స్వధర్మము చాలా ఉంటాయి మనకి. ఎవరి దాంట్లో, ఎవరి మతంలో, ఎవరి కులంలో వాళ్ళు సుఖం, సంతోషంగా ఉంటారు. దాన్ని కాదనడానికి ఎవడు? కాబట్టి మన పిల్లల్ని దండించి ఒక బంగారాన్ని ఒక ఆభరణంగా తయారు చేయాలంటే దాన్ని కాల్చి తీగలాగా చేసి కొట్టి స్వానబెట్టి అని చేస్తేనే, అరగబెడితేనే బంగారం నగ తయారవుతుంది. మన పిల్లలు కూడా అంతే. దండించి క్రమశిక్షణలో పెడితే మనకి మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి పిల్లలు తయారవుతారు. కాబట్టి మీ పిల్లలు అలా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ వారంలో కాస్త మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధన, కనక, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, ధనయోగం, ముఖ్యంగా రావాల్సిన బాకీలు రావడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, బ్రహ్మాండం. తప్ప అనుకున్నటువంటి పనులు సాధిస్తారు. రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయి పొందుకుంటారు. మంచి పదవి లభించే అవకాశం. ఏమో ముఖ్యమంత్రి కూడా మారవచ్చు, మీకు అటువంటి సందేహం ఏం లేదు, చెప్పలేం. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి,
అలాగే సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నటినట్లకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బుల్లితెర నటులకి ఊహించని ఒక స్థాయి నటన దాంట్లో మీరు చిత్రంలో నటించే అవకాశం కనబడుతుంది. అది మీకు పేరు ప్రఖ్యాతి తీసుకొస్తుంది. తప్పకుండా మళ్ళీ ఒక 5-6 ఏళ్ల వరకు మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నటువంటి ప్రయోజనం. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కాస్త మీరు సోమవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారాలు ఉపయోగించుకోండి. అలాగే ప్రమోషన్ కోసం కూడా సోమ, బుధ, గురువారాలు మీకు ఉపయోగించుకుంటే చాలా మంచిది. తప్పకుండా ప్రమోషన్ కానీ లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం కానీ అనుకూలం ఉంటుంది. లేదా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి కూడా అవకాశం బలంగా ఉంది. తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నంలో బెటర్ ప్యాకేజ్ కోసం ప్రయత్నం చేయవచ్చును. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. లాభాలు బలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తం కూడా ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు వెళ్ళడం ఖాయం. వీసా సంబంధ సౌలభ్యం కూడా ఉంటుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసాను కూడా పొందుకుంటారు. అందులో సందేహం ఎటువంటిది లేదు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు జరగడం, వివాహము, సంతాన సంబంధ శుభసూచనలు, అలాగే పెద్దల నిశ్చయమైనటువంటి వివాహం చేసుకునే అవకాశం, ప్రేయసి ప్రియులకి, భార్యాభర్తలకి అనుకూలత, ఆనందయోగం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఇక ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత. సమస్తమైనటువంటి వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశం, మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, అంటే ఆల్రెడీ ఒక వ్యాపారం చేస్తున్నారు, మరొక వ్యాపారాన్ని చేయగలిగేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. తప్పకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు బలంగా ఉన్నాయి. తీర్థయాత్రలు, మొక్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే వారంగా చెప్పవచ్చు. ఈ డిసెంబర్ 1వ వారం మీకు అత్యంత శుభయోగాన్ని, ఆనందగాల్ని, సంకల్ప సిద్ధిని, మాతాపితృ సౌఖ్యాన్ని, కుటుంబ వృద్ధిని కలిగించే అవకాశం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖజీవనంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి డిసెంబర్ 1వ వారం 2024వ సంవత్సరం ఎటువంటి ఫలితాలు కనబడుతున్నాయి? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా దూకుడుగా వెళ్ళిపోవచ్చా? మేము అనుకున్నటువంటి పనులు అవుతాయా? వివాహం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి, ఇంట్లో పాప అమ్మాయికి 26 ఏళ్ళు వచ్చేసాయి, 24 ఏళ్ళు వచ్చేసాయి, వివాహం చేయాలనుకుంటున్నాం, ఈ వారంలో అటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తే అవుతుందా అనేటువంటి ప్రశ్నలకి సమాధానం. కొంతమంది యువకులు స్వామి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం, బీటెక్ అయిపోయి 3 ఏళ్ళు అయిపోయింది, మమ్మల్ని ఎవరు కూడా తీసుకోటారు, ఈ సంవత్సరమైనా ఈ వారంలో అయినా సరే అటువంటి ప్రయత్నంలో లాభం వస్తుందా అయితే అటువంటి వాటిన్నిటికీ ఎస్ అవుతుంది, వస్తుంది అని సమాధానం చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. మీ కుల వృత్తిలో వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం లాభం కూడా ఉంటుంది. అందరము ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటండి. ఉన్నటువంటి యువకులు తెలంగాణలో కనీసము 1,06,00,000 మంది ఉన్నారు దాదాపుగా. అదే ఆంధ్రాలో 1,72,00,000 మంది ఉన్నారు. మరి వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తట అక్కడ ఉండే ఉద్యోగాలన్నీ తిప్పి కొడితే సంవత్సరానికి కొత్తగా పుట్టుకొచ్చే ఉద్యోగాలు 10,000, 12,000 అంతకంటే కూడా రావు. కొత్తగా క్రియేట్ అయ్యేవి. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి ఒక 50,000 మంది రిటైర్ అయిపోతే ఆ 50,000 ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు ప్రకటిస్తారు ప్రభుత్వం వారు. లేదా వాళ్ళని ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి స్థితి కోసం అలా చేస్తుంటారు. ప్రభుత్వం దగ్గర ఉద్యోగాలు ఎందుకు ఉంటాయి? వాళ్ళ జేబులో తీసిస్తారా? అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తీసి మీకు ఉద్యోగాలు ఇస్తారనుకుంటున్నారా? ఇంపాసిబుల్, అది అంత అబద్ధం. అలాంటి ఇచ్చే మహానుభావులు ఏం కారు. వాళ్ళ ఇంటి సొమ్మును తీసుకొచ్చి వాళ్ళే ప్రకటించుకున్నారు, మా జేబులోంచి తీసి మీకు ఇచ్చేది ₹1 ఉండదు, మేము మీ దగ్గర నుంచే ఒక దగ్గర నుంచి ఎక్కువ తీసుకొని ఒక దగ్గర నుంచి ఖర్చు పెడతాము అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. వాళ్ళ విజనరీ బాగా ఉంది, పర్ఫెక్ట్. కానీ మనము స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. ఆ జోష్లో ఉన్నాం మనం. కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి చేసేది ఏమీ లేదండి. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే మనం కల్పన చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కానీ, యువత కానీ, యువకులు కానీ, యువకులు ఎవరైనా సరే ప్రభుత్వానికి బిచ్చమేసే స్థాయి ఉండాలి. మనకి ప్రభుత్వానికి బిచ్చమేయాలి. ఎందుకంటే మనం ఈ ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మనం కాపాడాలంటే మనం కట్టేటువంటి ట్యాక్సులు, జిఎస్టీల మీదనే ఆధారపడతారు వాళ్ళు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే ముఖ్యమంత్రి జీతం కూడా మనం ఇచ్చేటువంటి ట్యాక్సుల నుంచి వస్తుంది. కాబట్టి ఆ విషయం నమ్మండి. ఫస్ట్ మీరు ₹1 మనకి ఇస్తారంటే తప్పకుండా పక్కన ₹10 దొబ్బేస్తారు మన దగ్గర నుంచి. ఈ విషయం తెలియకుండా మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మీరు. అదంతా కూడా అబద్ధం. వాళ్ళు ఉచిత పథకాలను ఇచ్చేవన్నీ కూడా మనం ఇంకొక సామాజిక వర్గం నుంచి, ఇంకొక కార్యం నుంచి వాళ్ళు తీసుకొని మనకి ఇస్తున్నట్టు ఉంటుంది.
ఉచిత బస్సు అనగా ఫ్రీగా వస్తుందా? డీజిల్ పెంచుతారు, గ్యాస్ పెంచుతారు, ఇంకోటి పెంచుతారు, టెక్స్టైల్ లాంటి పెంచుతారు, లేదంటే బ్యాంకులో ఉన్నటువంటి సర్వీస్ ఛార్జీలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. క్రెడిట్ కార్డు గీక్తే సర్వీస్ ఛార్జ్, ఏటీఎం పెడితే సర్వీస్ ఛార్జ్, ఏటీఎం కార్డు వాడుకునే సర్వీస్ ఛార్జ్, ఏటీఎం కార్డు ఉన్నందుకు సర్వీస్ ఛార్జ్, బ్యాంకులో విత్డ్రా చేస్తే ఒక సర్వీస్ ఛార్జ్, 30 రోజులకి మీకు మెసేజ్ పంపించినందుకు సర్వీస్ ఛార్జ్, 30 రోజులకి మెసేజ్ పంపించినందుకు జీఎస్టీ ఒక ట్యాక్స్. ఇలా ప్రతిదీ మన దగ్గర తీసుకుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు స్వామి? వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటే డబ్బులు వాళ్ళు ముద్ర చేస్తారా? అంటే ఒక దగ్గర మూలధనాన్ని తీసుకొని ఇంకొక వాళ్ళకి కాపాడుతూ అంటే సమతుల్యత పాటిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వానికి ముష్టేసే స్థాయి ఉండాలి మనకి. ఆ ముష్టేయడం అంటే ఏమిటి స్వామి? అలా అంటారు. ముష్టి అంటే మన వనరులు, నీటి వనరులు, నదులు, సముద్రాన్ని, మరియు రహదారుల్ని, టెలికమ్యూనికేషన్ని, ఇన్సూరెన్స్ని మనకు మనమే కాపాడుకునే ప్రయత్నం. హాస్పిటల్ వ్యవస్థని మనం అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, సరే దుర్భరంగా ఉంటాయి అనుకోండి, వేరే విషయం అనుకోండి, కానీ వాటిని కాపాడుకోవాలంటే మనం కట్టే ట్యాక్స్లే ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటివి తెలుసుకోకుండా యువకులు నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఉచితంగా చేస్తాను నేను, నాకు కలెక్టర్ గిరి కావాలి, నాకు గవర్నర్ గిరి కావాలి, కష్టపడు, గవర్నర్ గిరి కోసం కష్టపడు, కలెక్టర్ కోసం కష్టపడు, ఐఏఎస్ చదవండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, గ్రూప్ డిస్కషన్ పెంచుకోండి. అది చాలా చేత కదా మనకి. అంబో నాకు హాస్టల్లో నాకు ఉండడానికి నాకు నెలకి భత్తం పెంచండి, నాకు హాస్టల్లో ఉండడానికి రిజర్వేషన్ కల్పించండి. దీనికోసం ఎంపర్లాడుతున్నాం మనం. అందుకే మనల్ని విభజించి పాలిస్తున్నారు కొంతమంది. కాబట్టి అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సో ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో చాలా మంచి వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యా లాభము, ఉద్యోగ అనుకూలత, ఉద్యోగుల స్థిరత్వము, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడము, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బ్యాక్లాగ్స్ కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయాన్ని సాధించడం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, అన్యోన్య దాంపత్యము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మీ చిత్రం విజయవంతంగా విడుదలయ్యే అవకాశం, విజయవంతమైనటువంటి ధన ప్రాప్తి పొందుకోవడం, కళాకాల క్రీడలు అభివృద్ధి పొందుకునే అవకాశం, అన్ని రకాల వ్యాపారంలో కూడా లాభాలు పొందే అవకాశం, వ్యాపారంలో మంచిగా కలిసి వచ్చిన అవకాశం కనబడుతుంది. తప్పకుండా లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు బలంగా ఉంటాయి. తప్పకుండా అనుకూలత బాగా కనబడుతోంది. అలాగే రైతులు కొత్తగా స్థలాన్ని లీజు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అనుకూలమైన ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి లాభము, పట్టిన పట్టు వదులుకొనడము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా అభివృద్ధి, విదేశాల నుంచి స్వదేశం వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహమర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభకరంగా ఉండబోతోంది. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగించే శుభమైనటువంటి వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2024 డిసెంబర్ మొదటి వారం 7వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఏమైనా లాభపడే వ్యవహారం ఉందా గురూజీ? ఎప్పుడు చెప్పినా నెగిటివ్గానే ఫలితాలు వస్తున్నాయి. మరి ఈ వారమైనా కాస్త మేము అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోగలుగుతామా అని అడిగినట్టయితే, ఈ వారంలో మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశం ఉంది. చాలా మంచి అదృష్ట యోగము, ఆర్థికాభివృద్ధి కానీ, ఉద్యోగాభివృద్ధి కానీ, ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కానీ, రాజకీయ భవిష్యత్తుకి ఒక మంచి ప్లానింగ్ కానీ, శత్రునాశనం కానీ, మిత్రలాభం కానీ తప్పకుండా అనుకూలంగా మారుతుంది. ఇక విద్యలో విషయంలో చూసుకుంటే విద్యాభివృద్ధి బ్రహ్మాండం. పోటీ పరీక్షల్లో కానీ, ఏమైనా ఇంతకుముందు అనుత్తీర్ణమైనటువంటి అంటే బ్యాక్లాగ్ పరీక్షలు అంటే ఫెయిల్ అయిన పరీక్షల్లో కానీ మళ్ళీ రాయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. స్వయం కృషితో ఉత్తమ స్థాయికి చేరుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతోంది. అకాడమిక్ పరీక్షలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే వ్యాపారపరం అభివృద్ధిలా ఉంటుంది. ఈ వారంలో కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు అంటే తప్పకుండా చేయండి. ముఖ్యంగా టెక్స్టైల్ బిజినెస్ కానివ్వండి, ఈ ఆటోమొబైల్ బిజినెస్ కానివ్వండి, తప్పక ప్రారంభం చేయండి. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాం స్వామి, మరి దాంట్లో మేము ప్రయత్నం చేయవచ్చా? బ్రహ్మాండం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో లాభదాయకమైన స్థితి కనబడుతోంది. కొత్తగా మీరు వెంచర్స్ వేసి దాన్ని లాభాలకి అమ్ముకునే ప్రయత్నం, ప్లాటింగ్ చేసి వాటిని వ్యాపారంగా మీరు చేయగలిగితే తప్పకుండా మీకు అభివృద్ధి బాగా కనబడుతుంది, లాభాలు పొందుకుంటారు. అలాగే ఇంటీరియర్స్ వ్యాపారం కూడా మొదలెడదాం అనుకుంటున్న సమయం తప్పకుండా చేయొచ్చు. నిర్మాణ సంబంధమైనది, ఆకర్షణీయమైనటువంటివి
తప్పకుండా మీకు లాభాన్ని కలిగించే అవకాశం. కాబట్టి మీరు ఈ 3 రకాల వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును. కానీ మద్యపాన వ్యాపారం మొదలు పెడదాం అనుకున్న వారికి మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యాపారం చేయకండి. ఇక మిగతా వ్యాపార లాభాలు మనం రోజు చెప్పుకుంటాం కదా, బోలెడు వ్యాపారాల గురించి. ఆ వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. తప్పకుండా భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. ఇంకొక వ్యాపార భాగస్వామి కలుపుకుంటారు. మీ యొక్క వ్యాపారము మరొక 10 కోట్ల వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే కొత్తగా మీరు ఎవరైనా సరే వ్యాపారంలోకి అడుగు పెడుతున్న వారికి కూడా మంచి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి అవకాశాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి అదృష్టయోగాలు బలంగా ఉన్నాయి. కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం వారు మంచి ఆకర్షణీయ పథకాలు పెట్టారు. మీ యొక్క ప్రెజెంటేషన్ అంటే ఏం వ్యాపారం చేస్తున్నారు అటువంటివి చెప్తే దాని కనుక మీరు కేంద్ర ప్రభుత్వానికి కనుక సమర్పణ చేస్తే తప్పకుండా మీకు మంచి పెట్టుబడి ఇచ్చే అవకాశం ఉంది. అది ప్రయత్నం చేయండి. ఆడపిల్లల్ని మనం చదివిస్తే మంచిది. ఆడపిల్లల భవిష్యత్తుకి మనము ఒక పునాది వేస్తే అద్భుతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఈ వారంలో మీకు ఆడపిల్లలకు కూడా మంచి వ్యాపారవేత్త అవకాశాలు ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధనప్రాప్తి. మన గత వారంలో అనుకున్నాం, మనం బ్రహ్మాండంగా చూసుకున్నాం. బిట్ కాయిన్స్ 1,00,000 కోట్లకు చేరిందని చెప్పేసి మనకు తెలిసిన విషయం. అంటే దాని ధర ₹1,00,000 చేరుకుంది. దానివల్ల 1,00,000 కోట్ల వృద్ధి, ధన వృద్ధి, మూలధన వృద్ధి పెరిగింది. సో కాబట్టి సరే, దాని యొక్క పర్యవసనాలు మంచి చెడు దాని అనుభవం తెలుస్తుంది. మనకంత దాని ప్రమేయం లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్రయత్నం చేసుకోండి. ఏదేమైనా లాభదాయకం వస్తుంది. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం. కుటుంబంలో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. కృత్రిమ సంతానం సరే, అంటే టెస్ట్ ట్యూబ్ కానీ IVF ద్వారా కానీ తప్పకుండా మంచి సంతానాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. కళాకారులకు ఎలా ఉందండి? బ్రహ్మాండం. స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, కళా ప్రదర్శనలు, క్రీడాకారులకి మంచి లాభాలు, అద్భుతమైన పోరాట పటిమ. మన చెస్ ఆడుతున్నటువంటి మన యువకులకు కానివ్వండి, క్రికెట్ ఆడుతున్నటువంటి వ్యక్తులకు కానీ, కబడ్డీ ఆడుతున్నటువంటి వ్యక్తులకు కానీ మంచి బ్రహ్మాండ పేరు ప్రతిష్టలు. ఈ రాశి వారికి ఉత్తమ పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కనబడుతోంది, సందేహం లేదు. క్రీడాకారులకి బ్రహ్మాండం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అద్భుత లాభాలు పొందుకోవాలి. ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం బెంచ్ ఉంటే ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. అనుకూలంత ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబూలాల అనుకూలతలు పొందుకోవచ్చు. కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కోర్టు బయట సమస్య పరిష్కారం అయ్యే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా పేరు ప్రఖ్యాతులు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం, ప్రశాంత విజీవనం, రోగనాశనం, బుద్ధిబలం, కుటుంబ సౌఖ్యం, ఇలా ప్రతి విషయంలో అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీకు శుభయోగము, సుఖయోగంగా చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా ఎటువంటి ఆనందాది అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏంటి గురుగారు? కొన్ని పనులు అనుకుంటున్నాం, అవి వారంలో అవుతాయా? అవ్వవు. అదేంటండి? ధనుస్సు రాశి వాళ్ళ బతుకంత ఎప్పుడింతేనా? ఎప్పుడు చూడు ఇలాగ చెప్తారు. ధనుస్సు రాశి వాళ్ళు బతకడమే వేస్ట్, మాకు తావొస్తే బాగుండు, ఇటువంటి కామెంట్స్ చూస్తూనే ఉన్నాను నేను. అంటే బాగులేదనగానే మీకు ఇక కష్టాలు మొదలైనట్టేనా? జాతకంలో బాగా చేసుకోవడానికి, అంటే మన యొక్క ప్రయాణాన్ని, మన యొక్క పరిమితిని మన వైపు తిప్పుకునే ప్రయత్నం, శత్రువుని తగ్గించుకోవడం, జ్ఞానంతో ముందడుగు వేయడం, ఇవి కదా జ్యోతిష్యం అంటే. కర్మ రాసుంది ఎట్లా ఉండి, ఎలా కర్మ అలా ఉంటుంది నాకు అక్కర్లేదు. జన్మజాతకాన్ని చూపించుకోండి ఒకసారి. జన్మజాతకంలో భాగ్యాధిపతి, పంచమాధిపతి జాతకంలో బలంగా ఉంటే ఈ వార ఫలాలు తీసుకట్టు పక్కన పడేసి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, షేర్ మార్కెట్ కలిసి వస్తుంది. కానీ గోచార ఫలితంలో ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు, అక్రమ వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అక్రమార్జన చేయడం, రాజకీయ రంగంలో దూందుడుకుగా ప్రవర్తించడం, మంత్రి పదవి పోగొట్టుకోవడం, నష్టాలు పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది పడడం, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, దర్శక నిర్మాతలకి చెప్పుడు మాట విని అనవసరంగా చిత్రాన్ని విడుదల చేసి సగం దూరిపోయిన తర్వాత ఇంకేదో చేస్తాడు, దాన్ని తర్వాత మీకు చిప్పనిస్తాడు. కాబట్టి సినిమా రంగంలో ఈ వారంలో అటువంటి వ్యక్తుల యొక్క తప్పుడు మాటలు నమ్మకండి. కంగారు పడకుండా అయ్యో ఇట్లా చెప్తాడేంటి, ఆరోగ్యం బాగాలేని చెప్తాను నేను. ఈ వారంలో మీకు ఆరోగ్యం బాగుండదు. హృద్రోగ, కిడ్నీ సంబంధించిన అనారోగ్యమైన వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనంతో మద్యపాన సేవన చేసి వాహనాన్ని వేగంగా నడిపి
ఇతరుల యొక్క ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మద్యపాన ప్రియులు దయచేసి మద్యపాన స్వీకరణ చేయకండి ఈ వారంలో. తర్వాత వారం తాగొచ్చు, అది మీ కర్మకి వదిలేద్దాం. దయచేసి మీరు మద్యపాన సేవన చేయకండి. మీ ఇంట్లో ఉండి మీరు ఏమైనా చేసుకోండి, కానీ మీరు తాగి బయటకు వచ్చేసి ఇంకొకరి మరణానికి కారణమయ్యే సూచనలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. అటువంటి వాడి అంటే మందు కొట్టిన వాడి బండి కూడా మంచి నక్షత్రం మంచి రాశి వాడు ఎక్కకూడదు. ఎందుకంటే వాడితో పాటు మనల్ని కూడా తీసుకెళ్తాడు. వాడి దోషం మనకు తగులుకుంటుందిగా. కాబట్టి యమకింకరులు మనకు కూడా వెల్కమ్ చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. డబ్బుల విషయంలో అప్రమత్తం ఉండండి. ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, వడ్డీలకు వ్యాపారం చేయకండి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. ఉన్న వ్యాపారం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదానికి ఏ మాత్రం ముందడుగు వేయకండి. అసలు ఈ వారంలో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు, నష్టమే, కష్టమే, అందులో సందేహం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, జ్యోతిష పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్లకి నష్టకరంగా పడుతోంది. ఓ అంటే నా రాదు, నా అంటే బారాదు. ఈ జ్యోతిష పండితులు వీడు నాకంటే కొంచెం పెడదు, ఈ మాల వేసుకో, ఈ రుద్రాక్ష వేసుకో, ఇది నిమ్మకాయ చేతులు పెట్టుకో, ఒక జాతకం చూస్తే 15,000 తీసుకుంటా నేను. అటువంటి దొంగ జ్యోతిష్కులు కూడా మిమ్మల్ని నాశనం చేస్తారు. దొంగ వ్యక్తులు కూడా, దొంగ వైద్యులు కూడా మిమ్మల్ని నాశనం చేస్తారు. కాబట్టి జాగ్రత్తనండి. అల్పమైనటువంటి విషయాల గురించి కక్కుర్తిపడి మనల్ని మోసం చేసేవాళ్ళు. చెప్పారు కదా మధ్య ఒక విషయంలో ఒక సన్యాసి స్వామి పీఠాధిపతి కూడా తన యొక్క ఆ సౌమ్యంగా చెప్పే తత్వాన్ని మర్చిపోతున్నారు. పీఠానికి అధిపతి ఎవరైతే ఏంటి, మీరు కాదు ఇప్పుడు కాదు, పక్కకు జరగండి, తర్వాత రండి. అదే మాటని అన్న కాసేపు ఒక 10 నిమిషాల తర్వాత రండి, మీరు నాయన 10 నిమిషాల తర్వాత రండి అంటే బాగుంటుంది. కానీ అటువంటి వదిలేశారు. అంటే స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతి అందరూ కూడా ఈ కలిపురుషుని యొక్క ప్రభావంతో ఉన్నారు అని చెప్పుకున్న ఒక వీడియోలో మనం అటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి. కాబట్టి ఈ వారంలో ఈ రాశి వారికి ఏమాత్రం అదృష్టం లేదు కనుక మౌనము, నక్తము, పెద్దలు చెప్పిన మాట వినడం, ప్రేమ కలాపాలు మునితేలపోవడం, విద్యార్థులు జాగ్రత్త పరీక్షలు రాయడం, ఎక్కువగా శ్రమ పడడం, పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించుకోవడం, పరీక్ష కేంద్రానికి తొందరగా వెళ్ళడం లాంటివి చేసుకోవాలి. కళాకారుల క్రీడ జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పాలని సంతోషపడకండి. వీసా కోసం డబ్బులు అడ్వాన్స్ అడుగుతారు, ఇవ్వకండి. అవమానాలు పొందుకునే అవకాశం, నష్టం వచ్చే అవకాశం. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా కష్టకాలంగా కనబడుతోంది. తప్పదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు చదవండి. ఈ వారం మొత్తం కూడా మీరు ఖచ్చితంగా విష్ణు దేవాలయ సందర్శన చేయండి. విష్ణుమూర్తికి తులసిమాల సమర్పణ చేయండి. అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా భగవన్నామస్మరణతో అనుకూలతని, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగం, ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి 2024 డిసెంబర్ మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? స్వామి, నేను వివాహానికి ముందుకెళ్దాం అనుకుంటున్నా, లేదా ఉద్యోగ ప్రయత్నంలో ముందుకు వెళ్ళవచ్చునా, నేను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, కొత్తగా అందులోకి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళవచ్చునా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మనకి. ఈ వారంలో మీరు వివాహ ప్రయత్నాన్ని చేయవచ్చును. సంతాన సంబంధ ప్రయత్నం కూడా చేయవచ్చు. సహజ సంతానం కోసం కావచ్చు, లేదా కృత్రిమ సంతానం కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. అనుకుంటుంటే వైవాహిక కుటుంబ జీవనం బాగుంటుంది, సంతాన యోగ్యత ఉంది. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంలో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట విని పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఫలితాలు మీకు సామాన్యంగా కనబడుతున్నాయి. అంటే అంతగా పాజిటివ్గా లేదు. ఒక్క తప్పడుగు తీసుకున్నా, అంటే తప్పుటడుగు తీసుకున్నా నష్టం వచ్చే అవకాశం, ఒక మంచి అడుగు తీసుకున్నా లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. అంటే మధ్యస్థంగా ఉన్నారు. కాబట్టి పెద్దవాళ్ళ సూచనలు, భగవన్నామ స్మరణ, మంచి ఆలోచనలు, దుష్టులకి దూరంగా ఉండడం, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడం, విద్య పైన పూర్తి శ్రద్ధ పెట్టడం, సమయపాలన చేయడం, సమయానుకూలంగా కేంద్రానికి, పరీక్ష కేంద్రానికి వెళ్ళడం, మంచి లాభాన్ని పొందుకుంటారు. అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రయత్నం, పేరెంట్స్ యొక్క అభిమతాన్ని తెలుసుకోండి. అరే, నా కుటుంబం ఇంత కష్టపడుతోంది, నాన్న అమ్మ ఇంత కష్టపడ్డారు, చలికి ఎండకి నాన్న కష్టపడ్డాడు, పొద్దున సాయంత్రం అమ్మ నా కోసం కష్టపడింది, వాళ్ళిద్దరి చెమట ఓడిస్తే నేను ఇంత స్థాయికి వచ్చానటువంటి భావన తెలుసుకోండి. తద్వారా మీకు మంచి మార్కులు వచ్చి సమాజంలో ఉపయోగపడి ఒక స్థాయికి వచ్చే నా కొడుకు ఒక స్థాయిలో ఉన్నాడని గౌరవంగా, గర్వంగా చెప్పుకునే అవకాశం. ఇది కదా మనం మీరు ఇచ్చేటువంటి వాళ్ళకి బహుమానం. మీరేం తిండి ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు మీ నుంచి ఆశించేది ఏమి లేదు. మాకు పెద్దగా ఎవరు తిండి పెడతారని ఎప్పుడు కూడా అనుకోవట్లేరు. నీ తిండి తిను, నీ పెళ్ళ నువ్వు అన్నం పెట్టుకో, నీ పిల్లలు నువ్వు పెట్టుకో చాలు అనుకుంటున్నారు. వాళ్ళ తిండి కోసం మిమ్మల్ని వెంపర్లాడటం లేదు, ఆలోచించడం లేదు. వాళ్ళ తిండికి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. సరే, మన పెద్ద సమయంలో, మన పెద్దరికంలో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, జాగ్రత్త ఉందాం, మన డబ్బులు మన జాగ్రత్త పెట్టుకుందాం, మిగిలింది పిల్లలు ఖర్చు పెడదాం అన్నటువంటి భావనలో ఉన్నారు. కానీ మీ మీద ఆధారపడలేదు. కానీ మంచి మనిషిగా పుట్టిన మీరు ఆ తల్లిదండ్రులకి సేవ చేసే భాగ్యాన్ని తెచ్చుకోండి. లేదా మీరు కూడా మీ పిల్లల చేత
అనాథలుగా మిగిలిపోతారు. మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి వారిని గౌరవించే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ఈ వారంలో మీకు అనుకూలంత ఫలితాలు ఉన్నాయి, సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి మంచి పనులు భగవన్ నామస్మరణ చేస్తే శుభయోగము, సుఖయోగము, ఆనందం కలిగే అవకాశం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంది. మీరు సముద్రంలో వెళ్ళవచ్చును, లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అనుకూలత బాగా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వస్తుంది, కానీ ప్రాజెక్టు ఉద్యోగం ఆన్ సైట్ వెళ్ళడం కష్టం. విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా పెద్దగా మంచి సమాచారం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అటువంటి సమాచారం వచ్చినా మళ్ళీ మీరు పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకొని అమ్మాయి వాళ్ళ కుటుంబం ఏంటి, అబ్బాయి వాళ్ళ కుటుంబం ఏంటి, వారి యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేసి మీ పిల్లని కానీ మీ అబ్బాయిని కానీ వారింటికి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు పడతారు. అలాగే వ్యాపారంలో కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి. ఉన్న వ్యాపారాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగంలో కానీ వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ నాయకులు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సాధించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభం ఉంది. కానీ లాభం అంటే అద్భుతమైన లాభమే లేదు, పర్వాలేదు. మీకు సరిపోయినటువంటి ధన ప్రాప్తి ఉంటుంది, అందులో సందేహపడాల్సిన అవసరం లేదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి డిసెంబర్ 2024 మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను నెలని 4 భాగాలు చేసుకుంటాను, అంతే తప్ప ఆదివారం టు శనివారం అనేది నేను చెప్పాను. 1వ తేదీ నుంచి 7వ తేదీ, వచ్చే వారం 8వ తేదీ నుంచి ఇంకొక డేట్ వస్తుండొచ్చు, చూసుకుందాం మనం. సరే, ఈ వారం మాత్రం మీకు అనుకూలవంతమైన అత్యుత్తమ శుభ ఫలితాలు. ఒక మంచి వ్యక్తిని కలుసుకునే అవకాశం, మంచి వస్తువుని కొనుగోలు చేయడము, లేదా మంచి వస్తువుని బహుమానంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. భూలాభం ఉంది, గృహలాభం ఉంది, పొలము లాభం ఉంది. రైతన్నలకి తప్పకుండా మరొక 4 ఎకరాలు లేదా 2 ఎకరాలు కొనడమో, లీజుకు తీసుకోవడమో, కౌలుకు తీసుకోవడమో, దాన్ని మంచి పంటగా మార్చే అవకాశం కూడా కనబడుతోంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. రైతన్నలకి పంటకి చాలా సమృద్ధి అయినటువంటి ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. తప్పకుండా సీనియర్ సిటిజన్, మహిళా మండలు ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ముందడుగు వేసే అవకాశం. మహిళా మండలికి పేరు ప్రఖ్యాతులు, ఇంట్లో ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి స్థితిని పొందుకునే అవకాశం మహిళా మండలికి కనపడుతుంది. ఆశించినటువంటి ధన లాభాలు ఉన్నాయి, వ్యవహార లాభాలు ఉన్నాయి, విద్యా లాభాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, అకాడమిక్ పరీక్షల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, క్యాట్ లాంటి పరీక్షలు కానీ, లేదా ఇతరత్ర టెక్నికల్ సంబంధించిన పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్న పరీక్షల్లో ప్రతి పరీక్షలో లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో మీకు పేరు ప్రఖ్యాతులు, అక్కడ మంచి కళాశాల ప్రవేశము లభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. స్వదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. అన్ని రకాల వ్యాపారాల్లో శుభాన్ని, ఆనందాన్ని, వ్యాపార లాభాన్ని, భాగస్వామితో అనుకూలతని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం బాగా ఉంటుంది. అప్పుల బాధల నుంచి ముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభం కూడా ఉంది. అనుకూలత, ఆనందాది యోగాల, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. చెడ్డవారికి దూరంగా ఉండే అవకాశంలో అనుకూలత, వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత పొందుకోవడం, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, లాటరీ జూదం వల్ల మంచి లాభాలు పొందుకోవచ్చు. అందులో బలవంతంగానే పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు, తప్పకుండా మీకు లాభాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్నది సాధించగలిగే శుభయోగం. ఈ వారం మొత్తం కూడా మీకు శుభకర, వస్తువాహన, ఆనందాది, ఉద్యోగంలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
అందరికీ నమస్కారం. మరి డిసెంబర్ 24వ సంవత్సరం మొదటి వారం ద్వాదశ రాశులలో మీనరాశి వారికి మొదటి వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఈ రాశి వారికి సంతాన సంబంధమైనటువంటి అనుకూలతలు ఏమైనా ఉన్నాయా? లేదా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, 4 సార్లు వీసా వెళ్తే రిజెక్ట్ అయిపోయింది, మరి ఈ వారమైనా అటువంటి ప్రయత్నం చేయవచ్చునా, దానివల్ల లాభం ఉంటుందా అని అడిగితే తప్పనిసరిగా మీరు విదేశాలకి వెళ్ళడం ఖాయము. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చెయ్యండి. వీసా తప్పకుండా మీకు అనుకుంటుంది, వీసా ఎక్స్టెన్షన్ కూడా అయ్యే అవకాశం. స్వామి నేను విదేశాల్లో ఉంటానండి, స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళవచ్చునా, వీసా దొరుకుతుందా? తప్పకుండా ఉంటుంది. మీకు వీసా సౌలభ్యంగా ఉంటుంది. విదేశాల్లో కూడా మీరు గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ లాభం, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా నూతన గృహప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. మరి స్వదేశంలో నూతన వ్యాపార లాభం, ఉన్నటువంటి వ్యాపారంలో అనుకూలత, వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. మరి వృత్తి ఉద్యోగాలు ఎలా ఉంది స్వామి అంటే వృత్తిలో మంచి అనుకూలత, కుల వృత్తుల వారికి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పనిపెట్టడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రానికి, డిప్యుటేషన్ మీద వేరే దేశానికి ఉద్యోగ నియామకం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉంటే ప్రైవేట్లో ఉంటే ఆన్సైట్కి, లేదా ఒక సంవత్సరం మరో సంస్థలోకి మారడానికి అవకాశాలు ఉన్నాయి. బెటర్ ప్యాకేజ్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తలిద్దరికి ఒకే దగ్గర ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అది విదేశాల్లో ఉంది, స్వదేశంలో కూడా ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. అదంతా అదృష్టం. అలాగే నూతన గృహయోగం, నూతనమైనటువంటి మంచి స్థాయి గృహాన్ని కొనుగోలు చేయడం, కుటుంబపరమైన చికాకు తొలగిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, మాతాపితల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆడపడుచుతో అనుకూలత, వివాహ సంబంధ వేడుకల లాభాలు, నిశ్చయతాంబూలాలు పుచ్చుకోవడం, శుభకరమైన సంతాన వార్తలు, విడిపోదానికి దంపతులు కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందయోగం, ఐశ్వర్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. లాటరీలో జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. ఇవ్వాల్సిన అప్పులు ఇచ్చేస్తారు, రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ప్రశాంతత పొందుకోవడం, రోజువారు చెప్పుకునేటువంటి వ్యాపారం ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లో లాభాన్ని, సంతోషాన్ని, ఆర్థికాభివృద్ధిని, వ్యాపార భాగస్వామితో శుభయోగాలు పొందుకోవచ్చు. విద్యార్థులు స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి, కళాకారుల క్రీడల అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో బుల్లితెర నటులకు కానీ, వెండితెర నటులకు కానీ, దర్శక నిర్మాతలకి శుభయోగాలు, లాభాలు. నిర్మాతలకి పంట పడినట్టే. తప్పకుండా కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయొచ్చు, చిత్రాన్ని విడుదల చేయవచ్చు, లాభాన్ని పొందుకుంటారు. భవిష్యత్తులో మంచి వ్యవహారాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. శుభము, ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా మంచి ప్రయోజనవంతమైన శుభదినం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య, అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తున్నారని, షేర్ చేస్తున్నారని, లైక్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా చేయండి. మనకి 6 నెలల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మనకి ఆ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.